ఈ సేవ ఈ షాపులు దుకాణం ఈ రైతులు ఇక్కడ ఈరోజు ఉమ్మడి మండల రైతుల ఆధ్వర్యంలో ఇలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ రైతు యాప్ని ఎంబడినే తొలగించాలని, యూరియా యాప్ని ఎంబడినే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. కొన్ని ప్లేసుల్లో నెట్వర్క్ లేకపోవడము, మరి చాలా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న మొబైల్ పడతారు. ఆండ్రాయిడ్ మొబైల్ అనేది చాలామంది వాడేటువంటి సందర్భం లేదు రైతులకు. ఉదయం పూట 6 గంటలకు రాగానే 6 నిమిషాల లోపల 5 నిమిషాల లోపలనే ఇక యూరియా మొత్తం కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇలా నిరక్షరాస్యుల శాతం ఎక్కువ ఉంది. రైతులంటేనే మ్యాక్సిమం నిరక్షరాస్యులు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క యాప్ని ఎంబడినే తొలగించాలనేసి ఈ రైతు వేదిక ఆధ్వర్యంలో, ఈ రైతుల ఆధ్వర్యంలో, ఉమ్మడి మండల రైతుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇది ఎంబడినే తొలగించకుంటే రానున్న కాలంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు తెలియజేస్తామనేసి హెచ్చరిస్తా ఉన్నాం ఈ గవర్నమెంట్. నందిపేట గ్రామంలో ఈరోజు రైతు ఐక్యవేదిక నుండి ధర్నా చేయడం జరిగింది. ఈ యొక్క యూరియా యాప్ని వెంటనే రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున అసెంబ్లీని ముట్టడియడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇదే ఆర్మూర్ గడ్డ మీద గతంలో కూడా ఎన్నోసార్లు మేము ధర్నాలు చేయడం జరిగింది. కాబట్టి వెంటనే సీఎం గారు ఈ యొక్క యాప్ని రద్దు చేసి మాకు న్యాయం చేయగలని కోరుతున్నాము. లేని పక్షంలో మిమ్మల్ని కానీ మీ అసెంబ్లీని కానీ ముట్టడించడం జరుగుతుంది. మీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టే వరకు రైతులను నిద్రపోమని తెలియజేస్తున్నాం. అంటే ఈ యొక్క యాప్ ద్వారా చిన్నకారు సన్నకారు రైతులకు చిన్న ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్ల ద్వారా వాస్తవంగా వాళ్ళకి ఏం తెలియడం లేదు. పొద్దున 6 గంటలకు యాప్లో డౌన్లోడ్ చేసుకోమంటే వాళ్ళు పొలాలకు పోతారా, నీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారా, చిన్న ఫోన్లలో ఏ విధంగా వస్తారనేది మేము తెలియజేస్తున్నాము. వెంటనే యాప్ రద్దు చేయకపోతే ప్రభుత్వాన్ని రైతులు తరిమి కొడతామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం.